కంటెంట్ అనేది ఎందుకు ఇండియాలో అలా కొనసాగుతూ ఉంది, దాని మీద బ్యాన్ లేదా అని చెప్పేసి అంటే 2016లో 2016లో వచ్చేటప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ పోర్న్ కంటెంట్ని బ్యాన్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ట్విట్టర్ నిండా కూడా, అప్పుడు నేను టీవీ5 రకరకాల ఛానల్స్లో డిబేట్స్కి నేను వెళ్ళున్నాను. సో బ్యాన్ ఎలా చేయాలి, ఎంత కట్టుదిట్టంగా చేయాలి, అలాంటిదంతా కూడా నాబోటి వాళ్ళ మేము మాట్లాడుతుంటే కనుక కొంతమంది సమాజంలో గొప్పవాళ్ళుగా చాలామంది రామ్ గోపాల్ వర్మ లేకపోతే కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పక తప్పట్లేదు, చెప్పాలి కూడా. ఎందుకంటే ట్విట్టర్ నిండా కూడా నాట్ ఓన్లీ ఇక్కడ సెలబ్రిటీస్ కాదు, ట్విట్టర్ నిండా కూడా చాలామంది హ్యాష్ ట్యాగ్స్, ఒక వ్యక్తి స్వేచ్ఛను మీరు అది ఎందుకు గవర్నమెంట్ హరిస్తుంది, ఫోన్ చూడటం అనేది వ్యక్తి స్వేచ్ఛ అంటారు. కన్జంప్షన్ ఆఫ్ ద ఫోన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి అని ట్విట్టర్ నిండా కూడా హ్యాష్ ట్యాగులు పెట్టేసి ట్వీట్లు చేస్తే కనుక గవర్నమెంట్ వెనకడుగు వేసింది. అంటే సొసైటీలో ఎంత ఇంబ్యాలెన్స్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ కన్జంప్షన్ అనేది కోరుకునే వాళ్ళు కూడా ఉద్యమించడం మొదలుపెట్టినప్పుడు ఉద్యమం అనేది సమాజాన్ని కాపాడాల్సిందా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయాల్సిందా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళంతా కూడా మాకు పోర్ను కావాలి, అది మా స్వేచ్ఛ అని చెప్పేసి అనుకునే సమాజము ఈరోజు ఉంది. దీన్ని కొద్దిగా కూడా వీ హ్యావ్ టు రివర్స్ ఇట్. ఎలా రివర్స్ అంటే అవేర్నెస్ తీసుకురావడం, పేరెంట్స్ అవేర్నెస్ రావడం, పిల్లల్ని కాపాడుకుంటూ వెళ్ళిపోవడం అనేది. సో ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసినట్టు ఈరోజు వాస్తవంగా పోర్న్ మీద నిషేధం ఉంది. చాలా మందికి తెలుసో తెలీదో, పోర్న్ అనేది ఇండియాలో నిషేధించబడింది, ఆల్రెడీ అప్లై అవుతుంది. కానీ ఎలా నిషేధించబడుతుందంటే గవర్నమెంట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి, ఎయిర్టెల్లో, రిలయన్స్ జియో, లేక ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకుంటే రేపు ఎప్పుడన్నా గవర్నమెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కనుక నెక్స్ట్ లెవెల్ మినిస్టర్స్తో లేకపోతే హోమ్ మినిస్ట్రీనో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో మీరు డిమాండ్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. అలాగే మీరు చేసే ఏ పోరాటంలో అయినా కూడా ఐ విల్ బి దేర్ ఆల్వేస్ విత్ యూ. సో 100% నేను నా సపోర్ట్ అనేది ఇస్తాను. ఇక్కడ నిషేధించబడుతుంది. ఎలా నిషేధించబడుతుంది? xyz.com అని ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం, అది పోర్న్ వెబ్సైట్ అనుకుందాం. అలాగే abc.com అని ఇంకో వెబ్సైట్ ఉంది, అది కూడా పోర్న్ వెబ్సైట్ అనుకుందాం. ఇలాగా ఒక 5,000 10,000 ఒక 10,000 15,000 పోర్న్ వెబ్సైట్స్ లిస్ట్ మొత్తాన్ని కూడా వీళ్ళు గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి పంపించి ఈ లిస్టులో ఉన్న వెబ్సైట్స్ అనేది ఓపెన్ కాకుండా జస్ట్ బ్రౌజర్లో టైప్ చేస్తే, గూగుల్ క్రోమ్లో కానీ ఫైర్ ఫాక్స్లో కానీ టైప్ చేస్తే అది ఓపెన్ కాకుండా ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చేలాగా పెట్టమని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి చూతారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 5,000 వెబ్సైట్స్లో మీరు నేను ఏదైనా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే కనుక అది ఓపెన్ కాదు. మనం ఏమనుకుంటున్నాం, ఇది పోర్న్ బ్యాన్ చేయబడింది అనుకుంటున్నాం. ఇప్పుడు xyz.com అనే పోర్న్ వెబ్సైట్ని నేను కండక్ట్ చేస్తాను అనుకుందాం. నేను ఒక క్రిమినల్నో లేకపోతే కనుక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని వ్యక్తిని అనుకుందాం. xyz.com అనే వెబ్సైట్ని నేను ఓపెన్ చేయడానికి నేను మెయింటైన్ చేస్తున్నప్పుడు దాన్ని గవర్నమెంట్ డేటాబేస్లోకి వెళ్ళేసి అది ISPs ద్వారా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా బ్లాక్ చేయబడింది అనుకుంటే ఆటోమేటిక్గా నేను రేపు తెల్లారి లేచిన తర్వాత xyz1.com అని ఒక వెబ్సైట్ పెడతాను. xyz1.com అని పెట్టేసి ఆల్రెడీ నా డేటాబేస్లో నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన పోర్న్ వీడియోస్ కానీ కంటెంట్ కానీ ఫొటోస్ కానీ ఆల్రెడీ డేటాబేస్ ఉంటుంది. ఈ డేటాబేస్ మొత్తాన్ని వితిన్ 20 minutes లోపల కొత్త వెబ్సైట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా xyz.com అని ఓపెన్ చేయాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి వచ్చేటప్పటికే ఆటోమేటిక్గా xyz1.com అని చెప్పేసి అనేది రీడైరెక్ట్ అయిపోతుంది. అలా రీడైరెక్షన్ కూడా పెట్టుకుంటారు. సో గవర్నమెంట్ బ్యాన్ చేయటం వల్ల మరి ఇక్కడ ఉపయోగం ఉందా? ప్రాక్టికల్గా చెప్పండి. సో ఎన్ని వెబ్సైట్స్ని గవర్నమెంట్ ఇలాగా రోజుకి కొత్తగా పుట్టుకొచ్చే వెబ్సైట్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేయగలుగుతుంది ఈ పద్ధతిలో రోజుకి కనీసం యావరేజ్న 20 to 50 వెబ్సైట్స్ ఇండియాలో పోర్న్ వెబ్సైట్స్ పుట్టుకొస్తున్నాయి స్టాటిస్టిక్స్ ప్రకారం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్యాన్ చేయబడిన 5,000 వెబ్సైట్ల గురించే చూద్దాం. ఇండియాలో ఓపెన్ చేస్తే నేను ఇక్కడ కూర్చొని నేను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే కనుక నాకు అది ఓపెన్ కాలేదు అనుకుంది. నేనేం చేస్తున్నాను, వాస్తవంగా గవర్నమెంట్ కంటే తెలివి మీరిపోయేసి హాట్స్పాట్ షీల్డ్ అని ఇలాంటి కొన్ని VPN వెబ్సైట్లు ఉంటాయి, VPN అప్లికేషన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తే వాటిని ఇన్స్టాల్ చేయగానే బ్యాన్ చేయబడిన వెబ్సైట్ కూడా నా
బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. అంటే నా ఐపీ అడ్రస్ ఇండియాలో ఉన్నట్లు కాకుండా చైనాలోనో లేకపోతే కానీ యూఎస్లో ఉన్నట్టుగానో ఐపీ అడ్రస్ మారిపోతుంది. ఇక్కడ బ్లాక్ అయిపోయిన సైట్ అంతా నాకు ఓపెన్ అయిపోతుంది. మరి అది నిజమైన బ్యాన్నా? బ్యాన్కి అర్థం ఉందా? ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం 2016 తర్వాత ఇనీషియల్ మూమెంట్ తర్వాత గవర్నమెంట్ ఎలాగైతే వీటన్నిటిని బ్యాన్ చేసిందో అప్పుడు ఒక స్టాటిస్టిక్స్ వచ్చినాయి. ఆ స్టాటిస్టిక్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఉద్యమించడానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం పోర్న్ హబ్ అని ఒక వెబ్సైటు ఎప్పుడైతే బ్యాన్ చేయబడిందో పోర్న్ కంటెంట్ ఇండియాలో, ఆ తర్వాత 400% ఇండియా నుంచి వ్యూవర్షిప్ పెరిగింది. బ్యానింగ్ ద్వారా వచ్చేటప్పటికి కంట్రోల్ చేస్తున్నామా లేకపోతే బ్యానింగ్ ద్వారా వచ్చేటప్పటికి అది విచ్చలవిడిగా పెరిగిందంటే కనుక బ్యాన్ చేయడం ద్వారా ఈ పీపుల్ వచ్చేటప్పటికే ఇంకాస్త ఎక్కువ కంటెంట్ కన్జ్యూమ్ చేయడం, అడ్డదారుల్లో విపిఎన్లు వాడటం కావచ్చు, రకరకాల పద్ధతుల్లో కన్జంప్షన్ పెరిగింది. కాబట్టి ఇక్కడ జరుగుతుంది పార్షియల్గా బ్యాన్ మాత్రమే. ఇండియాలో జరుగుతుంది పార్షియల్గా బ్యాన్ మాత్రమే. దీంట్లో ఎప్పటికప్పుడు డేటాబేస్ ఉన్న ఫ్లాస్ ఏంటంటే కొత్తగా పుట్టుకొచ్చే వెబ్సైట్స్ మొత్తాన్ని కూడా డేటాబేస్లో యాడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ ప్రాక్సీస్ ఎలా ఓపెన్ చేసినా ఇంకో పద్ధతిలో ఓపెన్ చేసినా కూడా ఓపెన్ కాకూడదు. ఇలాంటి అడ్రస్ చేయలేనంత కాలము వచ్చేటప్పటికే ఇది జరుగుతూనే ఉంటుంది. సో మరి ఎలాంటి బ్యాన్ కావాలి? ఇండియాలో బ్యాన్ కావాలి అంటే కనుక మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లేకపోతే ఎక్కడైనా కానీ మీరు రిప్రజెంటేషన్ చేయాలనుకున్నప్పుడు బ్యాన్ ఎలా జరగాలి అంటే కనుక చైనాకి వెళ్ళిన వాళ్ళు కానీ మీకు తెలిసే ఉంటుంది, అక్కడికి వెళ్తే ఫేస్బుక్ ఓపెన్ కాదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కాదు, ఎలాంటి కంటెంట్ ఓపెన్ కాదు, వాట్సాప్ ఓపెన్ కాదు, వాళ్ళకే దే హ్యావ్ దేర్ ఓన్ అప్లికేషన్స్. సో నా ఫోన్లోకి ఇక్కడికి వస్తే నా ఫోన్లో నేను ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే ఇన్బౌండ్ అవుట్బౌండ్ అంటారు. ఇన్బౌండ్ అంటే కనుక బయట నుంచి నా ఫోన్లోకి వచ్చే డేటా, అవుట్బౌండ్ అంటే కనుక నేను నా ఫోన్ నుంచి కానీ నా కంప్యూటర్ నుంచి కానీ బయటకు పంపించే డేటా. ఓకే, సో నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి అంటే కనుక నాకు ఓపెన్ కాకపోవడం మాత్రమే కాదు, అది గవర్నమెంట్ నోటీస్కి వెళ్ళాలి. వెళ్ళి ఫలానా శ్రీధర్ అనే వ్యక్తి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనే గవర్నమెంట్ రికార్డ్స్లో ఫైర్ వాల్స్లో అక్కడ చైనాలో గ్రేట్ ఫైర్ వాల్ అని ఒకటి ఉంటుంది. ఆ గ్రేట్ ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే చైనాలోకి వచ్చే కంటెంట్ మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. అక్కడే పౌరులు ఏదైనా కంటెంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఫలానా వ్యక్తి ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు, సో మొత్తం స్టాటిస్టిక్స్ వచ్చి చేస్తుంది. సో వీళ్ళు ఏదైనా అప్లోడ్ చేయడానికి కూడా అక్కడ కొంత రెగ్యులేషన్ అనేది ఉంటుంది. అలాంటి పటిష్టమైన విధానం అనేది ఇక్కడ ఉంటే అంటే ఒక బ్లాక్ లిస్ట్ పెట్టేసి ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి ఆ డేటాబేస్ ద్వారా బ్యాన్ చేయడం కాకుండా మన ఫోన్స్లోకి వచ్చే డేటా పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటం, అలాగే బయటకు వెళ్ళే కంటెంట్ కూడా వచ్చేటప్పటికి కంట్రోల్లో ఉండటం అనేది కావాలి. కాకపోతే భారతదేశం లాంటి డెమోక్రటిక్ కంట్రీలో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్లు ఫోన్ బ్యాన్ చేయాలంటేనే గగ్గోలు పెట్టారు, మా రైట్స్ని మీరంతా అతిక్రమిస్తున్నారు అది ఇది అని చెప్పేసి ట్విట్టర్ నిండా హ్యాష్ ట్యాగ్లు పెట్టేసి. మరి సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా కూడా మీరు గమనిస్తే సోషల్ మీడియా మీద సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తీసుకురావాలని ట్రై చేస్తుంటే కనుక చాలా దారుణంగా పీపుల్ సోషల్ మీడియా మా యొక్క స్వేచ్ఛను మీరు హరిస్తున్నారు అని చెప్పేసి అని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. సో మరి ఇన్బౌండ్ అవుట్బౌండ్ ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్ ఎంతవరకు స్కాన్ చేయగలుగుతుంది, దాన్ని తీసుకొస్తే ప్రైవసీ అని సెక్యూరిటీ అని ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ పెట్టే స్కోప్ అనేది ఉంటుంది. ఇది మెయిన్